నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాపు మహానాయకుడు అంబటి రాంబాబును అరెస్టు చేస్తారా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పప్పులో పోపు కలిపినట్లు అంబటి రాంబాబును కాపు లీడర్ని చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో కాపు కులాన్ని వాడుకొని పదవులు పొందినటువంటి అంబటి రాంబాబు ఏ రోజైనా కాపులకు కాపు కాశాడా? లేదే. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు జీవిత రాజశేఖర్లను పెట్టి చిరంజీవిని అదే పనిగా తిట్టించినప్పుడు గుర్తుకు రాలేదా తను కాపని? పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్లు వాళ్ళ పార్టీ వాళ్ళు దూషిస్తూ ఉంటే అప్పుడు గుర్తుకు రాలేదా తను కాపని? ఈయనకు రాజకీయాలు చేయడానికి కాపులు కావాలా, అల్లులుగా కావాలంటే మాత్రం కమ్మ సామాజిక వర్గం కావాలా? అవును, ఈయన కాపే. ఎలా కాపంటే వైఎస్ఆర్ ఇంటి దగ్గర గేటు దగ్గర కాపలా కాసే కాపే కానీ ఈయన వల్ల కాపు కులానికి ఒరిగిందేమీ లేదు. అది స్పష్టంగా కనబడతా ఉంది. ఈయన్ని అరెస్టు చేస్తే కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు బగ్గుమంటుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే స్కెచ్ చేసి ప్లాన్ వేసి కావాలనే ముఖ్యమంత్రి గారిని దూషించేలాగా చేసి దాడి చేయించుకొని ఏ విధంగా అయితే కేసులు పెట్టించారో ఈ ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే స్వతహాగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేశంతో వచ్చి దాడి చేస్తారు. ఈ దాడిని కమ్మ కాపు మధ్య గొడవలు సృష్టించాలని చెప్పి వీళ్ళు వేసినటువంటి ప్లాను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ లడ్డూ తయారీలో అసలు నెయ్యే వాడలేదు, కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే వాడలేదని చెప్పి అడ్డంగా బుక్ అయిపోయినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు టాపిక్ని డైవర్ట్ చేయడంలో భాగంగా ఈ కమ్మ కాపు గొడవలు సృష్టించాలని పథక రచన చేశారు, ఎగ్జిక్యూట్ చేశారు. కాకపోతే అట్టర్ ఫ్లాప్ అయింది. సో వీళ్ళు ఏదైతే భావించారో అంబటి రాంబాబును అరెస్టు చేస్తే కాపులు కమ్మ సామాజిక వర్గం మధ్య గొడవలు వస్తుందని అసలు కనీసం ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇంకా 4 బూతులు తిడతా ఉన్నారు సోషల్ మీడియాలో. మంచి పని చేశారు. ఏ కులము ఎవరిని లకారంతో తిట్టమని చెప్పదు. అసలు ఈయన కాపంట, ఈయన వంగవీటి మోహనరంగ గారు ఒకటేనంట. సిగ్గుండాలి కొంచెమైనా. ఆయన ఎందుకు చనిపోయినాడు, నువ్వేం చేస్తాడు, ఆయన ఏం చేశాడు, నువ్వేం చేశాడు? నువ్వు కాపరి, వైఎస్ఆర్ ఫ్యామిలీకి నువ్వు ఒక కాపరి, కాపు కాసేవాడివి గేటు దగ్గర. నీకు ఆయనకు తేడా లేదు. ఈయన ఇంకొక ఆయన ముద్రగడ పద్మనాభం అయితే ఇంత పొడుగు లెటర్ రాశాడు. ముద్రగడ పద్మనాభంకి కాపులకు ఏంటి సంబంధము? సిగ్గు లేకుండా కులం పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభరెడ్డి ఈరోజు వచ్చి కాపుల కోసం ఇంత పెద్ద లెటర్ రాశాడు. మడిచి గుడివాడ అమర్కిచ్చే ఖాళీగా ఉన్నాడు. సో ఈ ముగ్గురు కాపులు, ఈ ముగ్గురే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ మరియు జనసేన అనే పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒకే ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు. అది మీకు దేవుడిచ్చినటువంటి శాపము. మీ సొంత కులపోడు ఏదో కష్టపడతా ఉంటే అతన్ని అసెంబ్లీ గేటు కూడా తాకనీయకుండా చేయాలని మీరు ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేశారు, అది మొత్తం ఇప్పుడు బెడిసి కొట్టింది. సో వీళ్ళు వెనకాలంట కాపులు రావాలంట. మిమ్మల్ని కాపులు ఎప్పుడో మర్చిపోయి చాలా రోజులైంది. మీకు అర్థం కావడంలే. నీకు వచ్చిన ఓట్లు కానీ, ఈయనకు వచ్చినటువంటి ఓట్లు కానీ, ఈయనకు వచ్చినటువంటి ఓట్లు కానీ కాపులు ఒక 5% కూడా మీకు వేయలేదు. అది ఏవైతే ఓట్లు వచ్చాయో అవి సాంప్రదాయ వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు. మీకు అంత మీకు చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో మనకు శూన్యము, నాలెడ్జ్ శూన్యం కాబట్టి మీకు అర్థం కాదు. అంబటి రాంబాబుకు పడిన ఓట్లైనా, ఈయనకు పడిన డిపాజిట్ అయినా, వీళ్ళ కొడుక్కు పడినటువంటి 60,000 50,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో అది సాంప్రదాయ వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు. సో మీ ముఖాలను చూసి ఎవరు ఓటు అయితే వేయలేదు, ముఖ్యంగా కాపులు అయితే వేయలేదు. వీళ్ళేదో పెద్ద కాపు నాయకులైనట్లు. ఇప్పుడు ఈ మొత్తం కనుక మనము లోతుగా ఆలోచిస్తే ఒకటే కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరనే ఆగుతా ఉంది. సో కూటమి పార్టీల మధ్య గొడవలు పెట్టాలి. ముఖ్యంగా గొడవలు పెట్టాలంటే పైన ఉన్నటువంటి వాళ్ళు, పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సఖ్యతగా ఉన్నారు, వాళ్ళను విడదీయడం కుదరదు అని చెప్పి ఇప్పుడు కమ్మ కాపు మధ్య గొడవలు కనుక సృష్టిస్తే వీళ్ళు విడిపోతారనేటువంటి భ్రమలో నుంచి వచ్చినటువంటి ఐడియాలే ఈ దిక్కుమాలిన ఐడియాలు. సో వీళ్ళకందరికీ రింగ్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. మతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి పాస్టర్ ప్రవీణ్ విషయంలో ప్రయత్నం చేశాడు. కులాల మధ్య గొడవలు పెట్టాలని పిఠాపురం వేదికగా ప్రతిరోజు ఆయన చేయనటువంటి ప్రయత్నాలు లేవు. సో అవేవి ఫలించకపోగా హిందువులు మొత్తం గంపగుత్తగా ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అయిపోతారో అనేటువంటి ఆలోచనతో సో ఆ లడ్డు, కల్తీ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో, అసలు నెయ్యే వాడలేదురా మొగడా అంటే వచ్చి కల్తీ జరగలేదు అంటారంట. నెయ్యి ఉంటే కదా కల్తీ జరిగేదికి. సో కేవలం
కేవలము రసాయనాలతో తయారు చేసినటువంటి లడ్డూలను 20 కోట్ల లడ్డూలను తయారు చేసి 100 కోట్ల మంది హిందువుల నోట్లో మట్టి కొట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరతీశాడు. అదేంటంటే కమ్మ వర్సెస్ కాపు అనేటువంటి ఆ 2 కులాల మధ్య గొడవలు సృష్టిస్తే ఆ కూటమి విచ్ఛిన్నమవుతుంది, మనం ముఖ్యమంత్రి కావచ్చు అనేటువంటి దురాలోచన నుంచి వచ్చినటువంటి ఈ స్టంట్లే ఇవన్నీ ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టమంటాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెడతా ఉండేదంతా కాపులే. వాళ్ళు కాపుల దగ్గరనే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిస్తాడంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కమ్మ కాపు గొడవలు జరగాలని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేపిస్తాడంటే తన అక్రమ సంపాదనతో వచ్చినటువంటి ఆ మీడియా, సాక్షి మీడియా కావచ్చు, ఆ ₹5 పేటీఎం బ్యాచ్తో ఎందుకు టార్గెట్ చేపిస్తాడంటే గొడవలు సృష్టించాలి, కూటమి విడిపోవాలి, తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయకూడదు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే విజయసాయి రెడ్డి చెప్పినట్లు పాదయాత్ర కాదు కదా, పొల్లు దండాలు పెట్టినా లేకపోతే దిగంబరంగా పాదయాత్ర చేసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలనేటువంటి దురుద్దేశంతో వీళ్ళని పావులుగా వాడుకుంటున్నారు. ఈ కాపులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపులు గుర్తుపెట్టుకోండి, మీకు రాజకీయ భవిష్యత్తు ఎప్పుడో సమాధి అయిపోయింది. ఎందుకంటే ఇది నేను చెప్పినా కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉంటే ఈ వెనకాల ఎందుకు తిరుగుతారు? మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఒకటి చెప్తాను చూడండి. ఈ 3 ఫ్యామిలీలకు సంబంధించినటువంటి ఒక్కరు కూడా అసెంబ్లీ గేటు అయితే తాకరు. మచిలీపట్నం కావచ్చు, బందర్ కావచ్చు, ఈయనకి యాడ సీట్ ఇస్తారో ఆయనకే తెలియదు, ఈయనకి యాడ సీట్ ఇస్తారో ఆయనకే తెలియదు. కాబట్టి వీళ్ళే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఏ నాయకుడు కూడా అసెంబ్లీ గేటు తాకడు. దానికి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఏంటంటే వీళ్ళకి ఎక్కడ టికెట్లు ఇస్తారు, కాపు సామాజిక వర్గం డామినేషన్ ఉన్నటువంటి ఏరియాల్లోనే ఇస్తారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయో అక్కడ వీళ్ళు బలిపశువులైపోతారు. వీళ్లకు అంత లోతుగా చెప్పినా కూడా అర్థం కాదు. ఓన్లీ సాంప్రదాయ వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు కేవలం డిపాజిట్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందే కానీ అసెంబ్లీ గేటు తాకడానికి ఉపయోగపడదు. అవన్నీ వీళ్లకు అర్థం కావు. అర్థం చేసుకునేంత కెపాసిటీ ఉంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి జగన్ నాటకంలో కాపులు పావులు, ముఖ్యంగా ఈ 3 బకరాలు, గుడివాడ అమర్ కావచ్చు, మన అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వచ్చి గొంతు చించుకుంటున్నారే ప్రతిరోజు ప్రెస్ మీట్ ముందు. ఏ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడైనా మీలాగా బరి తెగించి వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారా? లేదే. మీకన్నా ఎక్కువ ఎగిరినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టింది చూసారా? వాళ్ళు బతక నేర్చినోళ్ళు, మీరు వేరే వాళ్ళ కోసం బతికే వాళ్ళు. కాబట్టి మీకు తెలియదు. మిమ్మల్ని పావులుగా వాడుకొని మిమ్మల్ని ఆల్రెడీ బ్యాట్ చేసేసాడు. ఇంకా కూడా మీరు ఇంకా ఏమీ లేదని తెలిసిపోయింది. కాబట్టి మిమ్మల్ని జోకర్ల లాగా వాడుకుంటున్నాడు. ఆయన ఆడుతున్నటువంటి జగన్ నాటకంలో మీరు పావులు మాత్రమే. ఆయన పదవి కోసం మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నాడు. ఎరవేసి కొరమేను పట్టాలంటారు. మీలాంటి కొరమేన్లు వేసి తిమింగలము పట్టాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నాడు. ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తిట్టడు. ఈయన వచ్చి లకారంతో ఏం చంద్రబాబు నాయుడిని తిట్టడు. ఏ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడి దగ్గర లకారంతో తిట్టించడు. ఏ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల చేత మన ఇంట్ల మీద దాడి చేపించడు. కేవలం బీసీలను, కాపులను, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులను మాత్రమే వాడుకుంటాడు. వాళ్ళు మాత్రం సేఫ్గా ఉంటారు. ఏ రోజైనా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ పల్లెత్తి మాట అంటే నోరు జారినట్లు మిగిలిన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద నోరు జారినటువంటి చరిత్ర ఉందా? లేదు. ఎందుకంటే రాజకీయాలు తెలిసినటువంటి సామాజిక వర్గం అది. మనము వాళ్ళ కోసం బతుకుతున్నటువంటి సామాజిక వర్గము. మిమ్మల్నే ఎందుకు వాడుకుంటా ఉన్నారంటే మీరు 3 జోకర్లు కాబట్టి వాడుకుంటున్నారు.